విభూది ధారణ అనేది ఆధ్యాత్మిక బలాన్ని పెంపొందిస్తుందని చెప్తారు. విభూది, భస్మం, బూడిద ఈ 3 ఒకటేనా? వేరువేరా? వీటి ప్రత్యేకత ఏమిటి? మామూలుగా విభూది అనేది అష్టైశ్వర్యాలను ఇచ్చేటువంటి చాలా ప్రభావవంతమైనది. అమరకోశంలో చెప్పారు, విభూతిర్ ఐశ్వర్యం అని. విభూతిని కనుక ధరిస్తే ప్రభావం, ప్రతిభ బాగా పుడుతుందట, భూతి పెరుగుతుంది. భూతి అంటే అందరూ మనని గౌరవించేటువంటి స్థితి వస్తుంది. ఐశ్వర్యం కూడా ఇస్తుందట. అణిమాది అష్టసిద్ధులు కలగాలంటే విభూతి ధారణ చేయమన్నారు. శివపురాణంలో, దేవి భాగవతంలో దీనికి సంబంధించి విశేషమైనటువంటి మర్యాద చెప్పారు. సాధారణంగా విభూతి అంటే మామూలుగా బూడిదే అనటం అనేది దాన్ని తక్కువ చేసి మాట్లాడడం. కనుక ఇక్కడ ఏదైనా ఒక కట్టెను కాలిస్తే అక్కడ వచ్చేది బూడిదే. కానీ విభూతి అట్లా కాదు. యజ్ఞం చేసినప్పుడు అగ్నిహోత్రుని ఆరాధన చేసి స్వాహాకారాలు చేసి పవిత్రమైనటువంటి పరిమళ ద్రవ్యాలతో కలిపినటువంటి హోమం చేస్తే, అంటే నెయ్యిని, సుగంధ ద్రవ్యాలని, కట్టెల్ని మొదలైనటువంటివి అన్నీ వేసి మంత్రపూర్వకంగా చేసేటువంటి హోమం ఏదైతే ఉంటుందో ఆ హోమం ద్వారా వచ్చేటటువంటి హోమశేషమే విభూతిగా చెప్పబడింది. అంటే మనం ఏ దేవుణ్ణి స్మరిస్తూ అందులో చేస్తే, ఉదాహరణకి చండీ హోమం చేసామనుకోండి, అమ్మవారి అనుగ్రహం అయ్యవారి ద్వారా రావడానికి విభూతి కారణం అవుతుంది. ఇంకో గొప్పతనం ఏం చెప్పారంటే, మనం స్నానం చేయలేని సమయం ఏదన్నా వస్తే, ఆరోగ్యం బాగాలేకపోతే మంచం మీద ఉన్నాము, స్నానం చేసే అవకాశం లేదు, స్నానం చేసిన ఫలితం రావాలంటే విభూతి ధారణ చేస్తే స్నానం చేసినట్టు అవుతుందన్నారు. అందుకనే దానికి శివపురాణంలో చెప్పారు, భస్మ స్నానము అన్నారు. భారతంలో కూడా భీష్మ పితామహుడు ధర్మరాజుతో చెప్పాడు, కలియుగంలో శరీరం పవిత్రం కావాలంటే విభూతి కంటే గొప్పది లేదు అన్నారు. ఈ విభూతి కూడా అనేక రకాలు. యజ్ఞయాగాది క్రతువులు చేసినప్పుడు హోమగుండంలో నుంచి తీసి దాన్ని వస్త్రకాయటం, అంటే సన్నటి వస్త్రం ద్వారా వడగట్టి దాన్ని వాడుకోవడం అనేది ఒక విభూతి తత్వం. ఇది కాకుండా మన నిత్యం ఇళ్లలో వాడుకోవడానికి, అంటే దేవతార్చన చేయడానికి కానీ, భగవదారాధన చేయడానికి కానీ, స్నానం చేసిన తర్వాత వాడుకోవడానికి ఉపయోగించేటువంటి విభూతిని మనం స్వయంగా తయారు చేయాలి. మార్కెట్లో కన్నా విభూతి కాదు, స్వయంగా తయారు చేసుకోమన్నారు. ఎట్లా చేయమన్నారంటే, ఆవు ఎప్పుడైతే విసర్జన చేస్తుందో గోమయం కింద పడకుండా అది విడిచిపెడుతున్నప్పుడు మనం పట్టేసుకొని అది గట్టిగా ఉన్నటువంటి పదార్థాన్ని తీసుకొని నీడలో ఎండబెట్టి, ఎండ తగలకుండా నీడలో ఎండబెట్టి దాన్ని చూర్ణం చేసి దాన్ని కాల్చి, ఆ గోమయాన్ని కాల్చి కర్పూరం వేసి సుగంధద్రవ్యాలు వేసి దాన్ని కాల్చి దాన్ని వస్త్రకాయం బట్టి దాన్ని పెట్టుకుంటే విశేషమైన ఫలితం వస్తున్నారు. అంటే గోమయంతో కూడినటువంటిది లేదా పవిత్రమైనటువంటి పరిమళ ద్రవ్యాల ద్వారా తయారైన విభూతి విశేషమైన ఫలితం వస్తుంది. ఇంకో గొప్ప విశేషం ఏంటంటే, ఎవరైతే విభూతిని ధారిస్తారో వారికి ఐశ్వర్యం రావడమే కాకుండా దుష్టశక్తులు వారి దగ్గరికి రావు. ఎవరైనా మన మీద ఏదన్నా ప్రయోగాలు చేయాలంటే వారి ప్రయోగం ఫలించకుండా ఉండాలి అంటే విభూతి ధారణ తప్పనిసరిగా చేయాలి. ఎవరి శరీరంలో విభూతి ధారణ ఉంటుందో సర్వదేవతలు వారిని అనుగ్రహించడానికి ఉత్సాహం చూపిస్తారట. ఇక పరమేశ్వరుడు ప్రత్యేకమైన ఉత్సాహం చూపించడంలో ప్రత్యేకంగా ఆశ్చర్యకరమైన విషయం ఏం లేదు. శరీరంలో 8 భాగాల్లో విభూతి ధరించమన్నారు. కేవలం లలాట మీదే కాకుండా కంఠం దగ్గర, భుజాల మీద, చేతుల మీద, హృదయం మీద, ఉదరం మీద ధరించమన్నారు. ఇట్లా శరీరం మొత్తం కూడా ఎవరైతే విభూతి ధారణ చేస్తారో వారికి అరిష్టాలు ఉండవు, సర్వశక్తులు వస్తాయి, తేజస్సు వస్తుంది. ఎవరైనా వేరైనా దుష్టమైనటువంటి స్వభావంతో మనని చూసినప్పటికి కూడా దుష్టశక్తులు మన మీద రాకుండా కాపాడేటువంటి అనంతమైనటువంటి శక్తి విభూతికి ఉంది. ఐశ్వర్యకారకంగా చెప్పబడింది. ఎందుకనే శివపురాణంలో ఒక చిన్న కథ చెప్పారు. వామదేవుడు అనేటువంటి ఒక ఋషి ఒంటి నిండా విభూతిని పూసుకొని వెళుతుంటే ఒక బ్రహ్మరాక్షసుడు వచ్చి ఇతన్ని తినేయాలనుకున్నాడు. మర్రి చెట్టు మించి ఒక దూకి ఇతన్ని మీద పడి తినేద్దామనుకున్నట్ట. ఎప్పుడైతే అతను ఇతని శరీరం మీద వాలిపోయాడో ఈ శరీరంలో ఉండే భస్మము యొక్క కణాలు కొన్ని ఆ బ్రహ్మరాక్షసుడి మీద పడి అతను ఆ బ్రహ్మరాక్షసత్వాన్ని పోయి అతను యక్షుడిగా మారిపోయాడన్నారు. కనుక మనకే కాకుండా మనని చూసిన అవతల వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ఫలితం వస్తుంది. కనుక ప్రతివారు పొద్దున్నే స్నానం చేయగానే తప్పకుండా విభూతి ధారణ చేయడం చాలా ముఖ్యం. శాస్త్రంలో చెప్పిన మాట, విభూతి ధారణకు కూడా పద్ధతులు చెప్పారు. చూపుడు వేలు, ఉంగరం వేలు 2 వేళ్ళని నుదుటి మీద ఎడమ నుంచి కుడికి వేసి ఆ తర్వాత బొటన వేలుతో వెనక్కి చేసుకోమన్నారు. అంటే 2 వేళ్లతో విభూతిని ప్రారంభించి కుడి నుంచి ఎడమకి బొటన వేలును మధ్యలో పెట్టమన్నారు. అంటే పై గీత కింద గీత మొదలు ఉండాలి, తర్వాత కుడి నుంచి ఎడమకి ఉండాలి. ఈ రకంగా చేసిందే విభూతి ధారణ అవుతుంది. అష్టైశ్వర్యాలు, మహత్తు, మహిమ, వాక్శుద్ధి, తేజస్సు కలగాలంటే, ఎవరి ద్వారా మనకి చెడు జరగకుండా ఉండాలంటే విభూతి ధారణ చెయ్యాలి. విభూతి ఐశ్వర్యకారకం, మహత్తు బాగా ఉందని అనేక పురాణాలు విభూతి మహిమని తెలియజేశాయి.